నా సొట్ట సుందర ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. మీరు ఇలా వెంట పడుతుంటే చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? కాబోయే మొగుడు అనుకుంటారు. మీకు లెటర్ ఇమ్మని మహాలక్ష్మి చేతికి లవ్ లెటర్ ఇచ్చాను, ఇచ్చిందా? ఇచ్చింది, చింపేశా. చింపేశావా? అవును, ఇంతకు ముందే నేను ఒకతన్ని ప్రేమించాను. ఆడదాని మనసులో ఒక్కరికే చోటుంటుంది. నువ్వు ఇలాంటి డైలాగులు చెప్తా అని ముందే ఊహించాను. ఆ నీగ్రోడ్ నిన్ను అమెరికా తీసుకెళ్తా అని చెప్పినప్పుడే డౌట్ పడ్డాను. అందుకే డిసైడ్ అయిపోయాను. ఏమని? ఈ సొట్ట సుందర్ నాకే సొంతం కావాలి. ఆడదాని శీలం ఎవడైతే దోచుకుంటాడో వాడినే భర్తగా భావిస్తుంది తెలుగింటి ఆడబడుచు. అందుకే నేను రేప్ చేస్తాను. రేపా? కొత్తే కావచ్చు, అయినా కష్టమేవి కాదు. ఎక్కడ పోతావే చక్కని మీద రక్క. లైలా, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. లైలా, లైలా ఆగు. చుడీదార్ చింపేస్తాను. మేడం, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? మిమ్మల్నే. అంటే నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాగా మేడం. జోకులొద్దు, కార్ ఎక్కండి. అక్కడ మంచి టైం మిస్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళే మాట్లాడుకుందాం. నేను డ్రైవ్ చేస్తాను, మీరు కూర్చోండి. మీకు డ్రైవింగ్ అది? ఓకే ఓకే, తోలండి. నోరు మూసుకొని కూర్చోండి. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు నోరు మూసుకోమన్నారు. బాగా ఇబ్బందిగా ఉంది, తెరవమంటారా? మీరు తెరవడమే కాదు, మాట్లాడొచ్చు కూడా. చెప్పండి. ఏం చెప్పమంటారు? మీరేం చెప్పాలనుకున్నారో అదే. మనమేమనుకున్నాం? చెప్పండి. అది అది రాత్రి బాగా ఎక్కువ తినండి, అరగలేదు. ఓ జోకులొద్దు, చెప్పండి. పోనీ నా మనసులో మాట మీకు వినిపిస్తోందా? లేదండి. అయితే కళ్ళు మూసుకుని ప్రశాంతంగా వినండి. వినిపిస్తోందా? మీ మనసులో మాట ఏం వినపడలేదు కానండి, అదేదో టిక్కు టిక్కు అని సౌండ్ అండి. అదే వాచ్లో వస్తే. ఒకసారి వినండి, ఈ పక్క. నమస్కారం స్వామి. బాలా, ఈ పనులు నీకేలా? జీతం తీసుకుంటున్నప్పుడు పని చేయకపోతే ఎట్టా స్వామి? నీ తలరాతను నేను మారుస్తాను. ఏది నీ చెయ్యి? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎంత మృదువుగా ఉంది. ఆ అమ్మాయి పని పిల్ల. స్వాములకు పనివాళ్ళని యజమానులని తేడాలుండవు నాయన. అలాగా స్వామి? ఏదో గంతగ తగ్గ బొంత. నలుగురు కన్ను పడితే నరదిష్టి తగులుతుంది. ఏకాంతంగా వచ్చి కలు అనుభవిస్తా, అనుగ్రహిస్తాను. ఫ్రూట్స్ తో వెళ్ళి జ్యూస్ తోరా. అట్టాగే స్వామి. స్వామీజీ, ఈవిడే లైలా. ఈడు మన దొరబాబులా ఉన్నాడే.
పెళ్లి జరిగిపోద్దా స్వామీజీ? జరగదు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ జరగదు. అమ్మ నా కొడుక, కొంపదీసి ఈడు కూడా నా లైలా మీద కన్నేసాడేంటి? ఎందుకు జరగదు స్వామీజీ? శాస్త్రం ఒప్పుకోదురా. ఈవిడ ఒప్పుకుంటే చాలు. ఒరే తప్పురా. తప్పైనా కానీ ఎలాగోలా పెళ్లి చేసారా బాబు? ఏంట్రా పెళ్లి చేసేది? నీ అబ్బాయి ఎంత పట్టేస్తూ నువ్వు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయి మగాడిని ప్రేమిస్తావా? మగాడా? అది లైలా కాదు, మస్తాన్ గాడు. 1990 బ్యాచ్, స్టోర్టుపురం, మనకు సీనియర్. యా ఏంటి ఈడికి కూడా వాయిస్ పోయిందా? కాదు, బ్రెయిన్ దబ్బింది. డమ్మీ. బావా బావా గేవానం అంటే సొంత బుక్కల మీద పడుతాను. యాదవా, బొడ్డు కింద చీరగట్టి తిండి తిప్పులు లేకుండా చేసావు కదరా. మీరు మాత్రం చిత్తకార్త కుక్కలా నా ఎంటపడలేదు. నువ్వు ఆ పొట్టోడు నల్లోడు ఆఖరికి పాస్ పోసుకోవడానికి కూడా టైం దొరికేది కదా. అది చూసే కదా యాదవ గొంతు పోయింది. ఆపండ్రా ఏదో నాయసు మీరు. ఒరే మస్తాను, నువ్వు కూడా మహాలక్ష్మిని చంపడానికి వచ్చావురా? అవును, ఆ రత్నం కాడు గజపతి మీద ఉన్న కోపంతో మహాలక్ష్మిని చంపాలనుకున్నాడు. కానీ మహాలక్ష్మిని గజపతి చంపాలనుకున్న విషయం ఆ రత్నం కాడికి తెలియదు. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటేరా, వాళ్ళిద్దరి నుంచి మహాలక్ష్మిని కాపాడటం. గజపతి గురించి మహాలక్ష్మి చెప్పేస్తే ఆహా, నమ్మదు. అతను విషయం ఇచ్చిన తీర్థంలా తీసుకుంటది. అతనే నమ్ముతుంది కాబట్టి మనల్ని దూరం చేసుకునే ప్రమాదం ఉంది. అయితే ఓ పని చేద్దాం అల్లుడు. ఏంటి? మహాలక్ష్మి నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నీ మాట నమ్ముద్ది. ఆ విషయం అమ్మాయికి నువ్వే చెప్పు. ఏమంటారు? కరెక్ట్. కరెక్ట్. ట్రై చేస్తాను. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటో తెగ ఆలోచిస్తున్నావు? అది నేను మీతో నిజం చెప్పాలి. నాతో చెప్పడానికి కూడా ఎంతగా ఆలోచించాలా? కొన్ని నిజాలు చేదుగా ఉంటాయి, ఎలా చెప్పాలా అని. ఏంటా నిజం? అది చెప్పండి. అది వాడేం చెప్తాడు? వాడి మొహం. నేను చెప్తాను. వీడొక పెద్ద దొంగ. వీడే కాదు, ఆ బిర్లాగాడు కూడా చిల్లర దొంగతనాలు చేయడంలో వీళ్ళిద్దరూ పెద్ద జిమ్డాగాడు. వీళ్ళిద్దరూ మీ ఇంట్లో తిష్ట వేశారంటే దీని వెనక పెద్ద ప్లాన్ ఉండి ఉంటుంది. ఒకేసారి కోట్లు కొట్టేద్దామని ప్లాన్ వేస్తుంటారు. ఎరా నువ్వు తప్పుకోమా. వీడి చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆగండి, మర్యాదగా ఆయన వదలండి. ఆయన దొంగ దొరో తేల్చుకోవాల్సింది మేము. ఏ కంప్లైంట్ లేకుండా అధికారం ఉంది కదా అని ఆయన మీద చేయి చేసుకోవడం తప్పు. ఓ, మీ ఇద్దరి మధ్య అతన్ని నువ్వు లవ్ చేస్తున్నావు అన్నమాట. ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు వినపడదు, కనపడదు. లవ్ ఈజ్ నాట్ ఓన్లీ బ్లైండ్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డెఫ్ ఆల్సో. కానీ నువ్వు ఒక దొంగను నమ్మావన్న మాట మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నిన్ను వదలనరా. ఇప్పుడు తప్పించుకుంటే తప్పించుకున్నావు, ఫ్యూచర్ లో ఇక్కడ అర్థం అవసరమా? ఫ్రిడ్జ్ లో కుండ. అలా అయితే అసలు కిల్లర్ నువ్వు అన్నమాట. ఎస్, నా బదులు నా ప్లేస్లో వచ్చిన టాటా బిర్లా లేక లైలా వేషంలో వచ్చిన మస్తాన్, సన్యాసి వేషంలో ఉన్న దొరబాబు అందరూ స్టువర్టుపురం దొంగలు. అడిపోతావురా, నా మాట వినరా.
ఈ సీతయ్య ఎవరి మాట వినడు. బాబు వీడెందుకు పడిపోతాడండి? వీడు ఎవడన్నా గుర్తు ఆడు పడిపోతాడు. మంచి అలవాటారు అబ్బాయి. ఏ అలవాటులేండి, బొత్తిగా మొండి ఘటం అండి. ఏ టైంలో సీతయ్య అని పేరు పెట్టామో గాని ఆ. ఎవ్వడి మాట విండు. ఓ. ఎవడో అరటి పండులో కంటే తొక్కలో బలం ఉందని చెప్పాడంట. అప్పటి నుంచి పండు పడేసి తొక్క తింటం మొదలెట్టాడు. అంతా వెరైటీ అండి. సర్లే కానీ ఈ డ్రెస్ ఏంట్రా? ఏదైనా సూట్ బూట్ వేసుకోక. కల్చర్ ఐ లైక్ ఇండియన్ కల్చర్. ఓకే 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 సరే కానీ ఇటు ఎక్కడికి వెళ్తున్నారు? హే గెస్ట్ రిసీవ్ చేసుకోవడానికి సమస్తే. సమస్తే కాదురా, నమస్తే. ఓహో. యా మన స్ట్రోక్ ఇచ్చింది. ఆ గండి నువ్వు నేను ఇవ్వను, నాది. ఇస్తావా ఇవ్వవా? అంకుల్ నాకే ఇచ్చారు, నేను ఇవ్వను. ఈ సీతయ్య ఒక్కసారి అడిగితే ఇవ్వాలి, లేకపోతే లాక్కుంటా. వదలు, ఇది నాది. వదలురా. ఆడపిల్ల ఎందుకు గడిపిస్తున్నావు? చూడమ్మా, వాడికి బొరలేదు, నీకు వేరే ఇస్తానుగా, ఇచ్చే. తీసుకో తీసుకో. బాబా, ఈ సీతయ్య దెబ్బ తినటం చరిత్రలో లేదు. ఒరే బంట, ఈ గన్నిచ్చిన అంకుల్ క్రీమ్ కలర్ సారీ ఆంటీనే కాల్చమన్నారు. చెప్పిన మాట వినడు ఈ సీతయ్య. బుర్రలేని ఎదవన్నాడు ఆ తాతయ్య. ఆ తాతయ్యని కాలుస్తాను. రే తాతయ్య, వస్తున్నాడు ఈ సీతయ్య. బండోడికి బిల్డప్ ఎక్కువ. లోపలికి పదండి. పట్టు పట్టు చెయ్యబట్టు, చిన్నదాని చెంగేబట్టు. పట్టు పట్టు చెయ్యబట్టు, చిన్నదాని చెంగేబట్టు. నన్ను నిల్లు దాచిపెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, ఒంటె చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.